సంవత్సరం కూడా యెహోవా నిస్సిని ప్రేమించి దేవా గత సంవత్సరం అంతా సంఘం చేసిన ప్రార్థనలు, ఎంతోమంది సేవకురాలు ఎన్నో సంఘాల ప్రార్థన మీరు ఆలకించి ఆయన మీరు ఇచ్చిన యూబీఎస్ పరిచయం బట్టి స్తోత్రాలు. దీని వెనకాల ఎంతోమంది సమర్పణ ప్రార్థనలు, ప్రయాస నాయన ఏమాత్రం నీ సిలువ నాయన మరి ప్రభువా మరి వ్యర్థం కాకుండా సహాయం చేయము. యవనస్తుల హృదయాల్లో నిరక్షణ కార్యం జరిగించండి. తప్పకుండా దేవ ఈ సమయంలో మీ దాసుని బలపరచము, మీ అభిషేకం దయచేయండి. నాయన మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు అలాగే బిడ్డలతో కూడా ముఖాముఖి మాట్లాడము. వారి జీవితాలకు అవసరమైంది యవన కాలంలో నీ ద్వారా వారు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ స్థలం అంతా కూడా మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కింద ఉంచు. కనబడని చీకటి శక్తులపైన విజయాన్ని ప్రసాదించండి. యవన జీవితాన్ని ప్రభువా నీలో వారు ఎంతో ఆశీర్వదించబడటానికి, సంతోషించడానికి మీరు సహాయం చేయండి. సమయం మేలుకరంగా ఉంచుతారని నమ్ముతూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కంఠద వాక్యాలు ఉన్నాయి మీకు? అయిపోయినాయా? మంచిది. చెప్తారా వరుసగా? ఎవరన్నా రాసి చెప్తారా? టైం కుదరదు, చెప్తానన్నా. ఐదో రోజు పూర్తి రోజులు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? చేయి చూపించండి. శనివారం కూడా తక్కువ, మంచిది, థ్యాంక్ యూ. సోమవారం నుంచి వచ్చిన వాళ్ళు మంచిది. మంగళవారం నుంచి వచ్చిన వాళ్ళు మంగళవారం రా. సరే, ఈరోజు ఎవరు వచ్చారు కొత్తగా? ఈరోజు అంటే నిన్నటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు 1, 2 ఉన్నారు. మంచిది. ఎందుకంటే మీరు గత 4 రోజుల నుంచి ఉన్నటువంటి విషయాలను వినుండిపోవచ్చు. ఈరోజు మీరు వినబోయేటటువంటి విషయం ఏంటంటే, ఈ లెసన్లో మరి దేవుడిచ్చే వరము. దేవుడి పేరు చెప్తారా? నిజమేనా? ఇంకెవరు ఉన్నారా? క్రీస్తు ఇచ్చే వరమని. అది ఎవరికి ఇస్తాడంటే క్రీస్తు క్రైస్తవులకి ఇస్తాడు. క్రైస్తవులకు వరాలు అందరికి ఇవ్వడు దేవుడు. ఈరోజు చివరి పాఠంలో క్రైస్తవునికి యేసుప్రభువు వారు ఇచ్చే వరం అంటే, దేవుడిచ్చే వరం ఇప్పుడు చెప్పండి ఎవరికి కావాలి? యేసుప్రభువు ఇచ్చే వరం ఎవరికి కావాలి? ఏం బలవంతం లేదు, వద్దనుకుంటే ఛేదించవచ్చు, ఏం కాదు. మిమ్మల్ని ఏమనం. క్రీస్తు ఇచ్చే వరం ఎవరికి కావాలి? కానీ చేతులు దించండి. అందరూ క్రైస్తవులై ఉండాలి. అది ఆయన వరం అవగాహన అవ్వాలంటే, ఇవ్వటానికి ముందు అది అర్థం కావాలంటే అందరూ క్రైస్తవులై ఉండాలి. అంటే ఈరోజు క్రైస్తవులు అవటం అంటే కష్టము అంటే, మరి 5 రోజుల నుంచి వింటున్నారు ఇవాళతోటి కదా. మరి అంటే క్రైస్తవుడు అంటే ఇంతకు తెలుసు కదా, క్రీస్తుని లోపల చేర్చుకున్నవాడు. అవునా కాదా? మీరెవరు క్రీస్తుని లోపల చేర్చుకోలేదు
అంటే హృదయంలో ఎవరు చేర్చుకోలేదు? సరే, చేయి చూపించిన అవసరం లేదు, థ్యాంక్ యూ, మంచిది, ధైర్యంగా చెప్పావు. కానీ క్రీస్తుకి వెలపటుంటే, క్రీస్తు నీకు వెలపటుంటే అది నేను మేలని మాత్రం చెప్పలేను. ఎవరన్నా చెప్పమన్నా చెప్పను. ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు. క్రీస్తు లోపల ఉంచుకుంటేనే మేలు. కనుక క్రీస్తుని లోపల చేర్చుకో. ఏం పేరు నీ పేరు? సంతోష్. మీకు రోజు చెప్పే విషయాలు సువార్త చెప్తున్నారు కాస్తో కొస్తో. కనుక ఈరోజు నేను చెప్పిన సువార్త ఏంటంటే, యేసుప్రభు వారిని హృదయంలో చేర్చుకో. ఆ సంతోషం అనే పేరుకి అర్థం సార్థకమైంది. యేసుప్రభువుని లోపల చేర్చుకోకపోతే ఈ వరములు వారికి రావు. కానీ మీరు యేసుప్రభువుని లోపల చేర్చుకోకపోయినా ఈ మాటలు మాత్రం వినాలి. ఎందుకంటే వినేటప్పుడైనా ఈ మాటలు యేసుప్రభు వారిని లోపల చేర్చుకోవాలి. చేర్చుకునే వారి యొక్క ఆహభావాలు వేరుగా ఉంటాయి. చేర్చుకున్న వారి ఆహభావాలు చూడండి. మీరు విన్నారు, యేసుప్రభు వారిని రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఏ విధంగా ఎట్లా ఉండాలనేది ఉదయం వరకు కూడా విన్నారు. బహుశా సోమవారం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, శనివారం రాని వాళ్ళు ఉన్నారు, ఈరోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఏదేమైనా ప్రభువుని అనేది హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన లేడు కనుక. లోపల ఉన్నాడా? ఉంటే ఎందుకు చేర్చుకోండి అని అంటాను హృదయంలో. ఇంతకీ లోపల ప్రభువు లేకపోతే ఎవరున్నట్టు? పాపం ఉన్నట్టు. ఏమున్నట్టు? వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ వినికిడి, వాళ్ళ ఆహభావాలన్నీ ఎట్లా ఉంటాయి తెలిసిన? మనిషినిగా ఉండనివ్వవు. అది నువ్వు దేవుడిగా ఉండవు, నేను దేవుడిగా ఉండను ఎప్పటికీ. కానీ మనిషినిగా ఉండనివ్వవు. లోపల ఉన్న పాపాలు అనేవి పాపం. కనుక ప్రభువుని లోపల చేర్చుకుంటే ఆయన చూసుకుంటాడు వాడి తడాక. వేటి గురించి? పాపాల గురించి. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. వాటిని అంతు తేలుస్తాడు. వేటంతు? ఎవరిని లోపల చేర్చుకుంటే. వద్దు అనుకుంటే నీ అంతు ఎవరు తెలుసుకుంటారు? పాపాలు తెలుసుకుంటాయి. ఇప్పుడు ఎకిలేశాలు ఏమంటాయి? రకరకాలుగా చేయమంటాయి. బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ పాపాలు చేయమంటాయి. పాపాలు వీటన్నిటికీ కేంద్రం ఎవరంటే సైతాన్. వాటికి ఆ సైతాన్ లోపల నుంచి బయటికి పోనంతకాలం కూడా నిన్ను అంత తేలుస్తాయి. వాడి యొక్క అనుచరులు ఉంటారు, అది మీ కంటికి కనపడరు. కానీ ప్రభువుని మాత్రం లోపల చేర్చుకుంటే ఆ పాపం వల్ల అంత ఎవరు తెలుస్తారు? అంతే, సింపుల్ అనమాట. యేసు ప్రభు నా హృదయంలో ఒక రా అంటే చాలు. ఆ మాట ఎన్నిసార్లు ఉంటావు నువ్వు? లేకపోతే బ్రతుకు మారదు. మారకపోతే ఏముంది? ఈ లోకం వదిలితే నరకం. అంటే హాయి కాదు, హ్యాపీ కాదు, బాధ. కనుక ప్రభువుని హృదయంలో చేర్చుకో. అందుకే కదా ఆయన శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధించబడి తిరిగి లేచింది. చావు ఆయన కోసం రాలేదు, మన కోసం చావు వచ్చింది. కనుక ఇప్పుడు అట్లా ప్రభువులో ఉన్న తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అంటే ప్రభు సంగతి ఆలోచిస్తూ బాప్టిజం తీసుకోవాలి, స్నానం చేసి బట్టలు కట్టుకోకపోతే ఎట్లుంటుంది? అంత లేగ్గా ఉంటుంది. నిజం, మీరు యవనస్తులని చెప్తున్నాను అన్నమాట. నమ్మి ఆయన ప్రభు నా కొరకు హృదయం శుద్ధి చేయడానికి ప్రాణం పెట్టాడని నమ్మి చనిపోయి సమాధి చేయబడింది నా కొరకని నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఆయన ఎలా చేశాడో అలా చేయాలి. ఆయన కూడా బాప్టిజం తీసుకున్నాడు. ఆయనకు బాప్టిజం అవసరమా? పాపం చేశాడా? ఒప్పుకోవడానికి లేదు. కానీ ఎందుకు తీసుకున్నాడు తెలిసిన? అంటే మునిగేటప్పుడు, నీళ్ళల్లో మునిగేటప్పుడు పరిశుద్ధమైనటువంటి జీవితంతో మునగాలని అర్థం. అంటే మునిగేశ్వరు ఎవరు? పరిశుద్ధుడు. అది మనకు మాదిరి కోసం చూపించాడు. అంటే పాపం తీసివేసుకుంటే, ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే వాళ్ళు నీళ్ళల్లో మునిగి లెగుస్తారు. అంటే పాపాన్ని జల సమాధి అయిపోతుంది. పాపం తిరిగి లేచింది కొత్త జీవితం. అలా ప్రభువులో వెళ్ళిపోవాలి అంటే మీరు చూస్తున్నారు, వింటున్నారు. ఇవాళ మధ్యలో అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. బాగా ప్రేయర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రార్థన బాగా చేసుకోవాలి, బైబిల్ బాగా చదువుకోవాలి. ఈ రెండు చేయాల్సిందే. ఆ రెండు మిమ్మల్ని ఇంక ఏం చేపిస్తాయో మీ అనుభవాలు మీరు ఎవరికి వారు చెప్తారు. ప్రభువుని హృదయంలో చేర్చుకున్న తర్వాత బాగా ప్రేయర్ చేయాలి, బాగా బైబిల్ చదవాలి. యేసుప్రభు వారి యొక్క ఉద్దేశాలు, లక్షణాలు అవి. ఆ రెంటి వల్ల మీరు ఎలా అసలు ఇంకా యాత్రలో ఆత్మీయంగా ముందుకెళ్తారు ఎన్నో తెలుసుకుంటారు.
ఆ తెలుసుకునే పరంపరే ఈరోజు చూసే మరి ఆత్మఫలం. చూసారా, ఆత్మఫలం అంటే ఫలములు కలిగిన ఫలం. అది ఎప్పుడైతే ప్రభువుని హృదయంలో తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉంటారో, నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రభు చెప్తాడు. ఇది కంటిన్యూ. దీని అనుభవాన్ని ఒక భాగంగా, అంటే ఒక పార్ట్ అంతే ఆత్మీయ జీవితంలో మెయిన్. దీన్ని మెయిన్ అని తీసుకోవాలి. ఏది చెప్పినా కానీ, కింద పిల్లలైనా మధ్యలో పిల్లలైనా మనమైనా కానీ, ప్రతిదీ ఒక పార్ట్ని మెయిన్గా తీసుకోవాలి. మన అవయవాల లోపల ఏది మెయిన్గా చెప్పండి, ఏది మెయిన్ కాదు అంటున్నాను. మీరు భలే ఉన్నారు, ఎక్కడున్నారు, ఎక్కడ ఉన్నారా? అంత మెయినే. మనం స్విచ్ బోర్డు మెయిన్ కాదు, అంత మెయిన్, ఎంత అవసరం. లేకపోతే ఆలోచించండి, ఏ ఒక్కటి మెయిన్ కాకపోతే, అంటే ఏ ఒక్కటి అవసరం లేకపోతే, ఇటు చెప్తున్నాను, అది పెట్టడు కదా దేవుడు. పెడతాడా? పెట్టడు. ప్రతిదీ అవసరం. అట్లనే ఇప్పుడు మీరు ప్రభుని నమ్ముకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో మిమ్మల్ని తాగుతున్న విషయము ఆత్మఫలం. ఒకసారి గలతీ పత్రిక తీసి త్వరగా అందరు తీయండి, ఒకళ్ళు పెద్ద చదవండి. 5:22 చదవండి. ఒకటి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. టకటక చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు చెప్పమన్నా అయితే చెప్తారు కదా. సరే, తర్వాత చూడండి. టకటక చెప్పనంత మాత్రాన్ని మీరు మీరే తీసేసినట్టు కాదు. నత్తోడికి కూడా మనసు ఉంటుంది తెలుసా? మోగోడికి కూడా మనసు ఉంటుంది, గుడ్డోడికి కూడా మనసు ఉంటుంది. అట్లనే ఎవరిని ప్రభు తక్కువ చేయడు. కానీ మీరు కూడా ట్రై చేయండి అట్లా త్వరగా అవి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవడానికి. ఈ 9 నీ లైఫ్లో, నా లైఫ్లో నేను కూడా ఎప్పటికీ తారసపడుతూ ఉండాలి. ఎప్పుడు ప్రభువుని లోపలకు చేర్చుకున్న బైబిల్ చదివే ప్రార్థించే మనలో ఈ 9 ఉన్నట్లయితే ఆ 9నే కలిపి దేవుడిచ్చినటువంటి వరం అంటారు. భూలోకంలో ఏ వరాలు లేకపోయినా, ఇహలోకంలో రకరకాలు ఉంటారు చూడు, లోకంలో ఏవి మనకు అవసరం లేకపోయినా కానీ ఈ 9 ఫలము కలిగిన వరం ఇది లేకపోతే మనిషి ఒక యాంత్రికంగా పనిచేసినట్లు. నేను చెప్పానే, అట్లా చేస్తారు. బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. స్తంభం ఎట్టుందో అట్లా ఉంటారు వాళ్ళు. దాని అనుభవం చెప్తున్నాను. వారికి ఏం కలిగిద్దంటే దేవుని వరం కలుగుతుంది. ఆ వరం ఈ 9 అనుభవాలు చూద్దాం. మొట్టమొదటి ఏం చెప్పారు మీరు? ప్రేమ. ప్రేమ అంటే చెప్తారా? ప్రేమ ప్రభుని నమ్ముకున్న వాళ్ళకున్న వరం ఇది అంటున్నాను. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దేవుడా? మంచిదే, దేవుడే ప్రేమ అంటే. ప్రేమ స్వరూపి, మంచిగా చెప్పారు మీరు. శిలువను చూస్తే ప్రేమ అర్థమైద్ది. ప్రేమ అంటే వినండి బాగా, త్యాగము. ఏంటి ప్రేమ అంటే? త్యాగము. మీనింగ్ శిలువను చూసినప్పుడు త్యాగం కనపడుతుంది. త్యాగం అంటే నాకు ఏది వద్దు, అంతా నీ కొరకే రక్తం కార్చిందని ప్రభువు చెప్పటం. అది ఆ ప్రేమ ఎవరన్నా చూపించారా? సంతోష్ ఎవరు చూపించలేదు. అమ్మగారు, నాన్నగారు ఎవరన్నా చూపించారా? ఇంకెవరన్నా పుట్టుకొస్తారా? మన ముందు వాళ్ళు, వెనకోళ్ళు ఎవరు ఉన్నారు? పుట్టినోళ్ళు, పుట్టబోయేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకన్నానంటే ఈ మాట నేను, ఆయనలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేవు, ఏనాటికి లేవు. కనుక ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడనేది ప్రేమలో ఒక పార్ట్ కాదు. అది అసలు ప్రేమ ఇంకంతే. త్యాగం, ఇవ్వటం. మనకిష్టమైన మనిషి ఇంట్లో ఉన్నాడు, అమ్మా నాన్న, వాళ్ళు చెప్పింది చేస్తాం, చేయమా? చేస్తాం. మరి అమ్మా నాన్న పెట్టిన దేవుని మాట కూడా మనం వినాలి కదా. వినాలంటే ఏముండాలి? మనకు కూడా ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమతో ప్రాణం పెట్టాడుగా మనం కూడా ఏం చేయాలా? అదసా మనం కూడా ఏం చేయాలా? ప్రేమతోనే మనం వినాలి, ప్రేమతోనే చేయాలి. ప్రేమ లేనటువంటి క్రైస్తవ్యం అది వ్యర్థం, అంతే. అది మంచి బీజం కాదు అసలు. అది ఏదో చెప్పారు, నేను హృదయం అడుక్కున్నాను, ఒడ్డున పడ్డాను, నాకు లేకపోతే పరలోకం ఉండదంట.
వామ్మో నరకం నేను పోను, నాకు నా కొరకు పరలోకం ఉంది కనుక నా కొరకు ప్రభువుని నమ్ముకుంటా అంటది. అట్లా మనం స్వార్థంగా ఆలోచించకూడదు. ఇంకా మనం చిన్నపిల్లలంగా ఉండకూడదు. పెరుగుతున్నప్పుడు నా కొరకు ఇంతగా ప్రాణం పెట్టాడంటే నేను ఆయన కొరకు ఎంతగా ఏం చేయాలి అని చెప్పేసి నిందా చెప్పాను చూసారా. ప్రేమతో మరలా మనం అదే వాక్యాన్ని చదువుకోవాలి. చూడండి, బైబిల్ ఉందా పక్కన? నువ్వు సిలువ రక్తంతో కడగబడ్డావంటే తప్పకుండా నువ్వు బైబిల్ చదువుతావు. బైబిల్ చదవటం దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు బైబిల్ చదవకపోతే సైతాన్ మోసం చేస్తాడు నిన్ను. బైబిల్ చదివే నీతో బైబిల్తో ముందుకు వస్తాడు నువ్వు వీక్గా ఉన్నావంటే. బైబిల్ చదువుతూ ఉంటే మాత్రం, బైబిల్లో నువ్వు బాగా దేవుని ప్రేమతో చదువుతుంటే, దేవుని కొరకు చదువుతుంటే, దేవుడు చదవమన్నాడు చదువుతున్నాను, ఆయన కొరకు చదువుతున్నానంటే నీ కొరకు కూడా దాంట్లో పొందుపరచిన విషయాలు ఉంటే నువ్వు ఎలా ప్రవర్తించాలో దేవుడితో తెలిసినప్పుడే సైతాన్తో కూడా ఎలా ఉండాలో తెలిసిద్ది నీకు. బైబిల్ చదివే కొద్దీ, పొద్దున కూడా మీరు విన్నారు కదా, బైబిల్ చదివే కొద్దీ నేను ఇంకా దేవుడు దగ్గర చేసుకుంటాడు, ఇంకా దేవుని దగ్గర అవుతాను. అందుకే ప్రభువుని ప్రేమించిన దాని గుర్తు ఏంటంటే బైబిల్ చదువుతుంటారు వాళ్ళు. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతుంటారు. కొంతమంది చూడండి, ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేసి బైబిల్ చదువుతూ మళ్ళీ బైబిల్ చెప్పను కూడా చేస్తారు, నామకార్థం అంటారు. అసలు అది డేంజర్, మహా డేంజర్. ఇంకా చెప్పాలంటే తెలియనివాడిది కొంత డేంజర్ అయితే నామకార్థం చాలా డేంజర్. వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉందంటే వద్దు వద్దని చెప్పండి, అప్పుడు దేవుని ప్రేమించిందని గుర్తు. వాక్య ప్రకారం పోతున్నావు, నిన్నెవరు ప్రేమించట్లా కానీ హ్యాపీగా ఫీల్ అవ్వు. ఎందుకంటే బైబిల్ ప్రకారం పోతుంటే దేవునికే సంతోషంగా ఉంది కదా. దేవుని ప్రేమ కలిగితో నువ్వు ప్రాణం పెట్టిన దానికి సార్థకత ఏంది? నిన్ను చూసి ఆయన సంతోషిస్తుంటాడు. కనుక దేవుని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. గుర్తు ఏంటంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనమేనా ఏం చేస్తున్నాం? ఆయన వాక్యమును చదువుతున్నామా లేదా? చదువుతున్నారా? పొద్దున్న అడిగేసి నేను అడగను. ఇప్పుడు నేను ఇక నుంచి బైబిల్ చదువుతూ ఉండండి. ఏది మానినా కానీ, ఒక్కోసారి చదువు మానినా కానీ బైబిల్ మాత్రం మానొద్దు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు ఈ ఆత్మ వరం అనే ఈ ఆత్మ ఫలం అనేది భౌతిక సంబంధమైనది కాదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన విషయం కోసం వెంటబడతావో, భౌతిక విషయాలు నీ వెంట కాదు నీ చుట్టుముడతాయి. గుర్తుపెట్టుకో, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు నీ వెంట కాదు నీ చుట్టుముడతాయి. నువ్వు ఆత్మ సంబంధమైన అనుభవాలు వెళ్తున్నప్పుడు, ఈ ఆత్మ ఫలంలో మొదటిది నువ్వు ప్రేమతో నింపబడి ప్రేమతో ముందుకెళ్తున్నప్పుడు. ప్రేమ గుర్తు ఒకటే, నువ్వు బైబిల్ చదువుతూ ఉంటావు అంతే. ప్రభువు త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటావు. నీ కష్టమైన సుఖమైన మొదటిది ఆత్మఫలంలో ఏంటిది? మొట్టమొదటిది ప్రేమ. ఎవరి ప్రేమ? అది దైవ ప్రేమ, లోక ప్రేమ కాదు, చెత్త ప్రేమ కాదు. తెలుసా? ఇక ప్రేమలో చెత్త లోకం అనే కన్నా ప్రేమ అంటే దేవుడే జ్ఞాపకం రావాలి, బైబిల్ వాక్యమే జ్ఞాపకం రావాలి. ఇక వేరేది ప్రేమ అన్నది అది మదము మత్సరం ఇట్లా అంటారు. ప్రభుని నమ్ముకొని కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఈ ఏమంటారు చూడండి, ఏది పోకిరి విషయాలు ఉండకూడదు. లవ్ అంటారు చూడండి, అది పాపం. లవ్ కాదు, అది పాపం. అది అలా ఉండకూడదు. వాళ్ళ దిగజారిపోయి నష్టపోతారు. అట్లా ఇప్పుడు చేయకూడదు. అమ్మానాన్నలు చాలా బాధపడతారు. వాళ్ళ బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ వస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి. నువ్వు చేసే వాటికి వాళ్ళకి రోగాలు ఎందుకు రావాలి? అట్లా ఎప్పుడు చేయకూడదు. నువ్వేం చేయవసరంలా. ఈ ఆత్మ రక్షణ పొందిన మీరు ఈ ఆత్మ వరమునంటే ఆత్మ ఫలమును పొందుకోవడం మంచిది. దేవుని ప్రేమలో ఉండు, ఆ ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది. తెలుసా? దేవుని ప్రేమలో భయం ఉండదని బైబిల్లో ఉంది. యోహాను రాస్తాడు తన పత్రికలో. పరిపూర్ణ ప్రేమ భయంని వెళ్ళగొట్టిద్దని ఉందన్నమాట. కానీ ప్రేమ కలిగి ఉండాలి మనం. ఎలా మనల్ని ప్రేమించాడు దేవుడు, అదే మనం ప్రేమించిందని గుర్తు బైబిల్ చదువుతూ దాని ప్రకారం చేస్తూ ఇతరులను మనం మళ్ళీ సహవాసంలో గడుపుతుంటే దేవుని ప్రేమ సార్థకం. ఇది మొదటి విషయం. ప్రేమ అనేక మందిలో లేదు, అది వాస్తవం. నవ్వితేనే ప్రేమని కాదు, ఒక గంట సేపు మాట్లాడితేనే ప్రేమని కాదు, అది నటన కింద కూడా వచ్చింది. అలా ప్రేమ లేని వాళ్ళు మాట్లాడితే నటనే అయిద్దని. ప్రేమగా చూడాలి, ప్రేమను విలువగా చూడాలి. కనుక ఆత్మ వరం అంటే ఆత్మీయ ఫలమని బైబిల్లో ఉంది. ఈ ఆత్మీయ ఫలములో ఉన్న మొదటి భాగం ప్రేమతో నింపబడాలి. రెండోది చూడండి, ఏంటి? ఆత్మఫలములో మొదటిది ప్రేమ, రెండోది సంతోషం. ఎట్లాంటి సంతోషం అంటే చెప్పన బలి చెప్పింది ఎవరి అమ్మాయి? మంచిది, ఊట్కూరు.
చెప్పండి. ఇంకా చెప్పన సఖ్యమును మహిమాక్తమును సంతోషము. యోహాను సువార్తలో 15:11 చదవండి. యేసుప్రభు వారు మాట్లాడిన చక్కని మాట మాట్లాడాడు సంతోషం గురించి. టక్కన దూరం చేయాలి. చూసారా, ఏ సంతోషం ఉండాలి మీలో, మనలో? ఎవరు సంతోషం ఉండాలి? రక్షించబడ్డావా? నువ్వే. మరి మాట్లాడు. ఏ ఆట ఇట్లా కూర్చుంటావా? ఏదో ఒకటి చేస్తుంటావా? చెప్పు. ఏ సంతోషం? నా సంతోషం ఉండాలంటున్నాడు. లోక సంతోషం కాదు, అల్పకాల పాప భోగాలు కాదు. లోక సంతోషం అబ్బాయి అదంతా మడ్డి దరిద్రం, అసలు ఇన్సల్ట్. అసలు అది లోక సంతోషం. దాన్ని బీజేలు అంటారు చూడు. పోతాను అనుకో, అక్కడ పోగానే అట్లా నుంచొని చూసేటట్టు పొట్టి జక్క కనుక నాకు చూస్తానికి లేదన్నట్టుగా, నువ్వేదో పొట్టి జక్క పొడుగొండన్నట్టుగా ఇట్లా చూసుకున్నావు అనుకో, అంత లేకి పనిది. అది సంతోషం ఎట్లయిద్ది? లోకము దాని ఆశయం అయిపోతుంది. గతించిపోయేదాన్ని పట్టుకుని పిచ్చోడనక మంచోళ్ళు అంటారా? దాని వైపే మనం అసలు దాన్ని గమనిస్తుంటాం, చూస్తుంటాం, వెళ్తుంటాం, కానీ దాన్ని పట్టించుకోకూడదు. అది పట్టించుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. దానికి గౌరవం ఏం చేసినట్టు మనం. కానీ నా సంతోషం అంటే ఏంటిది? పరలోకపు సంతోషం, పర సంబంధమైన సంతోషం. తెలుసా? నువ్వు బైబిల్ చదివినందుకు, ఇంకా ఇతరులతో ప్రభు మాటలు పంచుకున్నందుకు, ఇంకా ప్రార్థన చేసుకున్నందుకు, ఇంకా దేవుని బిడ్డలతో సహవాసం గడిపినందుకు సంతోషం ఉంటుంది అన్నమాట. ఆ సంతోషం ఎవరు తీసివేయలేరు. కష్టాలు వస్తాయా రావంటారు మీరు? వస్తాయా రావా? అందరికీ వస్తాయి. నాకు వస్తుంది, అంకుల్కి వస్తాయి, మీకు వస్తాయి, ఎవరికైనా కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు మీలో. కొంతమంది చెప్పరు బయటికి, వాళ్ళ కష్టాలు ఉంటాయి. కొంచెం చెప్తుంటారు కష్టాలు ఉంటాయి, కానీ దేవుడిచ్చే సంతోషం పోదు. ఎట్లాగంటే ఒక రాయి ఉందనుకో, రాయి ఉంది, మంచు ఉంది, వర్షం పడింది. రాయి మీద వర్షం పడింది, మంచు మీద వర్షం పడింది. వర్షం రెంటి మీద పడింది. మంచు మీద వర్షం పడితే మంచం అయిపోయింది, కరిగిపోయింది. రాయి మీద వర్షం పడితే ఏమైంది? కరగలేదా? కరగదు. తర్వాత ఎండ తగిలితే ఆ తేమే కనపడదు. అట్లనే మంచు లాంటి లోక సంతోషం మన దగ్గర ఉండకూడదు. వర్షం పడితే అంటే వర్షం ఒక శ్రమకు సాదృశ్యంలాగా, మంచు మీద అల్పకాల పాపభోగం మీద పడితే బాధలో కొట్టుకుని పోతుంటారు. లేదు, వర్షం మంచు, ఆ బాధ లాంటి వర్షం రాయి లాంటి పరలోక సంతోషం మీద పెడితే వర్షం పడితే కానీ రాయి కరగదు. అట్లనే రాయి ఎలా కరగదో పరలోకపు సంతోషం మన నుంచి పోదు. మీరు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చిన, వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన సంతోషం పోదు. ఎందుకంటే ప్రభు పెట్టిన సంతోషం కదా అది. దానికోసం ప్రభు సంతోషం ఎక్కగానే చిన్న మనకెందుకు? పోతే పైన ఉంటే ఉన్నాయి. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు సంతోషం పడమంటున్నాడు, దేవుడు సంతోషం అలా ఉంది అని బాగుంటారు. కనుక రెండోది, చిన్న తెలుసో తెలియకో బైబిల్ చదవలేక, ఏదో అది లేదు నాకు ఇది లేదని చెప్పేసి నేను వస్త్రాల దగ్గర, తిండి దగ్గర, లేకపోతే కాలేజీలో సీట్ల దగ్గర, తెలుసా, ఏదో ఉద్యోగాల దగ్గర అది రాలి ఇది వచ్చింది ఏంటని చెప్పి చేసి ఉద్యోగం ఇచ్చేది ప్రభు అయితే, అట్లా సంతోషం లాగా ఎట్లా పోయావనుకో దేవుడు బాధపడతాడు. పౌలు అంటాడు, మరలా చెప్తున్నాను మీరు సంతోషించండి, ఆనందించండి అంటాడు. అంటే మరలా ఎప్పుడు చెప్పినా అదే అంటాడు, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎట్లా అంటే ఎట్లాగైనా సంతోషం ఉంది కనుక అది పోకుండా ఉండేదని అనుభవం వాళ్ళు చెప్తారు. సంతోషించు, ఏం కాదు నీకు. కనుక దేవుడిచ్చే వరమైన ఆత్మ ఫలములో రెండో మాట ఏంటి? సంతోషం. ఇది అట్లా ఉంటారు. కష్టాలు వచ్చినాయనుకో అంతే ఉంటారు. ఎట్లుంటారు? ఇంకా ఆరాధిస్తారు. పక్కన చూడండి, ఏం చేశాడు యోబు తెలుసా మీకు బైబిల్లో? నమ్ముకున్న వాళ్ళు తెలుసు, నమ్మున్న వాళ్ళకి తెలియదేమో, తెలిసిన రక్షించబడిపోయిన వాళ్ళు తెలిసే ఉండొచ్చేమో. ఏం చేశాడు? 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏమన్నాడు? అంటే అక్కడ బాధ ఉంది, కానీ పరలోకపు సంతోషం లోపలుండి దేవునికి ఏం కలుగును కాకన్నాడు? స్తుతి కలుగును గాకన్నాడు. తెలుసా? స్తుతి కలుగును గాక అన్నాడు. అసలు ఎట్లా సాధ్యం అది? నిజం అంతే. ఆయన లగ్జరీ లైఫ్, ఆయన అన్ని పోయిన వాళ్ళు ఎట్లా ఉండగలిగాడు? అదే కదా పరలోకపు సంతోషం, అదే పరలోకపు స్తుతి. అది పోదు, ఎవరి దగ్గర పోదు అది. కాకపోతే బెంబేలు పడకూడదు, డీలా పడకూడదు.
అదే లైఫ్ అనుకోకూడదు. ఏదో చిన్న చిన్న సమస్యలే. అవును, దేవుని దృష్టిలో చిన్న సమస్యలే. కనుక మూడోది చూద్దాము. మూడోది ఏంటది? ఆత్మఫలములో మూడోది సమాధానం. సమాధానం ఎట్లా ఉంటుంది? సమాధానం ఎట్లా ఉంటుంది ఉంది కదా, యోహాను సువార్త 14:27లో నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకమిచ్చినట్టు నేను ఇవ్వట్లే. అంటే లోకము అనే మాట ఎందుకు వాడాడు అంటే, లోకము సమాధానం అంటే శాంతి ఇవ్వదు. సమాధానం లేదంటే కలవరం ఇచ్చింది, కలవరమిచ్చింది. అంటే ప్రభువుని నమ్ముకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకున్నావంటే ఈ ఆత్మఫలాలు తప్పక నీకు దక్కుతాయి. నువ్వు చేసే మళ్ళీ తారసపడుతుంటాయి వీటిల్లో. ఆ బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, చాలా పీస్ఫుల్గా ఉంటావు అంతే, కలవరం ఉండదు. యెషయా గ్రంథంలో కూడా ఉందన్నమాట, విశ్వసించువాడు కలవరపడడు. ఇంకో చోట ఉంటుంది యెషయా గ్రంథంలో, యవన మనస్సు నీ మీద ఆనుకొనును. అయ్ నీకు శాంతి లేదా? ఏం అర్థం కావట్లేదా? ఎప్పుడు పోదాం అనుకుంటున్నావు బయటికి? నువ్వే 2 కాళ్ళు ఎత్తుకొని చేపెట్టుకున్నావు. నువ్వు గళ్ళ చొక్క అబ్బాయి, గళ్ళ చొక్క అబ్బాయి, మధ్యలో అబ్బాయి, చివరి అబ్బాయి కాదు. ఈ అబ్బాయి వెనక చూసుకుంటున్నాడు. నువ్వే ఇక్కడే ఉన్నావా? ప్రభుని నమ్ముకున్నావా? గుడ్. బాప్టిజం తీసుకున్నావా? సినిమాలు మానుకున్నావా? జాగ్రత్త. నరకం నవ్వుతూ ఉండదు, నవ్వుతా స్వాగతించదు. నువ్వు అసలు అక్కడే ఉండవు. జాగ్రత్త. ప్రభుని నమ్ముకపోతే నరకమే, ఇంకంతే, తిరగలేదు. కారం అంటే కారమే, స్వీట్ అంటే స్వీటే, పరలోకం అంటే పరలోకం, నరకం అంటే నరకమే. ఇప్పుడు సావు వస్తే ఎవరికన్నా, నేను చచ్చిపోతే పరలోకం పోతా, మరి ఎవరికి మీకుందా ఆ నమ్మకం? మీరు కూడా అలా చెప్పాలి. కనుక మూడో విషయం ఏంటి? సమాధానం. క్షమించండి, సమాధానం అంటే ఎట్లా ఉండదు? సమాధానం అంటే బాగుంటారు వాళ్ళు, నిర్మలంగా ఉంటారు, అనరు. ఎట్లా అంటారు? అనేవాళ్ళు ఉండాలి. అట్లా అనేవాళ్ళు ఉండారు. ఎవరన్నా గుర్తొచ్చారా? ఎట్లుంటారు వాళ్ళు? నిలబడలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు, లెగవలేరు, పడుకోలేరు, చూడలేరు. ఎట్లుంటారు? పిచ్చి పిచ్చిగా ఉంటారు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు. కానీ ప్రభువుని అడగాలి, ప్రభువా ఎక్కడో ఎవరితో ఏంటో నువ్వు గొడవ పడున్నావేమో, ఎవరంటే నీకు గిట్టట్లేదేమో, లేకపోతే అసూయగా ఉన్నావేమో, వాళ్ళ ఎదుగుదల ఓచుకోలేకపోతున్నావేమో. అలాంటి వాళ్ళకి సమాధానం ఉండదు. ఇంకో చెప్తాను, నేను మీకు క్లూ ఇస్తాను. ఇప్పుడు చూడమాకండి, సామెతలు 22:21లో ఉంది, యేసు ప్రభుతో సహవాసం చేసిన వాళ్ళకి సమాధానం ఫుల్గా ఉంటుంది. నది లేదు అక్కడ. యేసు ప్రభుతో సహవాసం చేసిన వాళ్లకు సమాధానంగా ఉంటారు వాళ్ళు. ప్రతి విషయంలో యేసు ప్రభుతో సహవాసం. ఇందా చెప్తున్న వరుసగా ఏ ఇంట్లోనైనా సరే యేసు ప్రభు కార్యక్రమాలు. ఎవరైనా లోక కార్యాలు ఇట్లా అంటానే మళ్ళీ లోక స్నేహాలు, లోక వ్యాపకాలు ఉండయంటే వారు సమాధానం ఉండలేరు. అంకుల్, సేవకురాళ్ళు, విశ్వాసులు ఫోన్ చేసిన రమ్మన్న, నువ్వు ఎక్కువసేపు మాట్లాడలేవు, తత్రబిత్రగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తావు, ఇక అంతే. ఎవరన్నా విశ్వాసులు కనపడ్డా, యవనస్తులు కనపడ్డా, ఎదురుపడ్డా, నువ్వు ఎక్కువసేపు మాట్లాడాలనిపించదు నీకు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ఫోన్లో కార్యక్రమాలు, లేకపోతే విడిగా నడక, వేరే వేరే చోటకి వెళ్ళడం ఏమవుతుందో తెలిసి నీలో సమాధానం తరిగిపోయింది. సమాధానం నదివెదలు అన్న ఆమె. నదివెలంటే ఏంటి అసలు? ఎప్పుడు ధారాళంగా ఉండాలంటే వాళ్ళు సమాధానం కోరుకోవాలి అంతే. లోక వ్యాపకాలు నీ దగ్గర తాగుతున్నాయంటే నువ్వు సమాధానంగా ఉండలేవు. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళని గౌరవించో లెక్క కూడా చెయ్యు. అర్థమైపోయింది వాళ్ళని చూస్తే. నేను తెలిసిన పిల్లవాడే నిలబడ్డా, అట్లా నేను కిందకు దిగుతున్నా, పక్క నిలబడ్డాను, ఇట్లాగున్నా, వాడితో మాట్లాడి వాడు ఏదో అనుకుంటాడు, పైకి వచ్చేసాడు. ఓహో, వీడి దగ్గర ఏముందంటే లోకం ఉంది. మా పిల్లలైనంతే, సేవకుల పిల్లలైనా మీరైనంతే. వాడు ఏదో కళ్ళ ఉంది కనుకనే సమాధానం వాడి దగ్గర లేదు. వాడు తెలిసినోడే, బాగా ఏం లేదు, పలకరింపు లేదు. మనం లార్జ్ కాదు, వాడి విషయం తెలుసుకుందామని ఇట్లా నిలబడ్డా అనమాట నేను. వాడు అంటున్నాను, అర్థం చేసుకోండి, బాగా తెలిసినోడు. ఏం లేదు, కాళ్ళు ఇటు పైకి పెట్టి కూర్చోమాకండి. ఆడపిల్లలు, మగ పిల్లలు ఫ్రీగా కూర్చోండి, మోకరించండి, కూర్చోలేకపోతే కాళ్ళు ముందుకు పెట్టుకుని కూర్చోమాకండి. చూసారా, సమాధానం ఉంది అంటే అందరితో ఫ్రీగా ఉంటారు వాళ్ళు, అందరితో బాగుంటారు. సమాధానం లేదంటే మీ అమ్మలైనా అమ్మమ్మలైనా
మీ నాన్నలైన మీ తాతలైన మేమైనా బెట్టు కొడతారు వాళ్ళు తేడా పడతారు. వాళ్ళు టికెట్ బస్సులో కానీ టికెట్ తీసుకుని ఎక్కడుందంటే ఎత్తుక్కున్నట్టు ఉంటుంది అనమాట. కండక్టర్గా టీసీ వస్తాడు చూడండి, ఎత్తుక్కుంటే అంటారు. నిద్రపోతున్నావా అంటారు చూడు వాళ్ళు, తెలుసా? అట్లనే ఆ బెట్టు అంతా పోవాలి. ఎక్కడో తేడా పడుతున్నావు, సమాధానం ఎందుకు లేదు. కనుక సమాధానం కోరుకోవాలి, తెలుసా? ఆత్మఫలములో 3వ మాట ఏంటది? సమాధానం. ఇదిగో అట్లా ఉంటుంది సమాధానం. చూడండి ఎట్లా ఉంటుంది. బొమ్మలు కూడా చెప్పాం, అందుకే చెప్పారు వాళ్ళు, ఇచ్చారు. ఇదిగో వచ్చింది, చూసారా సమాధానం ఎట్లుంటుందో? ఉన్నారు మీరు అట్లా? లోకంతో కలవకండి, ప్రేమించండి. లోక స్నేహాలు ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలకి అమ్మాయిలు, అబ్బాయిలకి అబ్బాయిలు. లోకంలో క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళతో ఎంతవరకు అంతవరకు ఉండండి, చిరునవ్వి మాట్లాడండి. కానీ సినిమాకి వెళ్ళే వాళ్ళతో ఇట్లా ఉండమా. వేరే వేరే ప్రోగ్రామ్స్, పిక్నిక్స్కి, పార్క్స్కి అంటారు చూడండి, అట్లా ఉండమాకండి. ఎంతవరకు అంతవరకు. కానీ ప్రభు విషయములంటే ప్రభువుతో ఉండే సమాధానమే. కానీ సమాధానం అని ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ విషయాలకు పాలు పొందులు పొందకూడదు, కానీ వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు మనం? సమాధానం ఉండొచ్చు, సమాధానం అందరితో ఉండొచ్చు, కానీ స్నేహం చేయకూడదు. లోక స్నేహం వాళ్ళు విలువ పోయిద్ది, అంతేం లేదు. కనుక సమాధానము 3వది. 4వది దీర్ఘశాంతం. అంటే ఎట్లుంటుంది అది? దీర్ఘశాంతం ఎట్లా ఉంటుంది? దీర్ఘశాంతము అది కొలసీలో ఉంది. ఇప్పుడు చూడమాకండి, చాలా పెద్దది అది. 1:11 అది దేవుని యొక్క మహిమ శక్తిని బట్టి వస్తుంది. దేవుని దగ్గర ధ్యానిస్తే వస్తుంది దీర్ఘశాంతం, లేకపోతే రాదు. నువ్వు కూర్చోవాలి ప్రభు దగ్గర. ఏం పని ఉంది? చదువుకోవాలి, అటు వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఫోన్లో మాట్లాడాలి, వచ్చిన వాళ్ళతో ఇట్లా కాదు. జస్ట్ కొంత టైం అట్లా గడువు ప్రభు దగ్గర. దేవుని శక్తి ఇస్తాడు, పునరుద్ధాన శక్తిని. ఆ శక్తి దీర్ఘశాంతము. అంటే ఒక దైవికమైన బలమే దీర్ఘశాంతం. ఇది కూడా సామెతల్లో ఉంటుంది. సామెతల్లో 19:11 ఉంటుంది. సుబుద్ధి దీర్ఘశాంతము నిచ్చునని ఉంటుంది. నువ్వు బైబిల్ చదివేకొద్ది మంచి బుద్ధి వచ్చింది, నీకు మంచి బుద్ధి వచ్చింది. ఇంకా పనికిరాని తీసేసుకుంటావు. బైబిల్ అంటే ఒక అర్థం అనుకో, చెప్పాలంటే ఏంటది? అర్థం ఏం చేసిద్ది? నీ రూపాన్ని చూపించింది, నీ తత్వాన్ని చూపించింది బైబిల్. ఇంకా కొత్తదనం ఉంటావు. సుబుద్ధి దీర్ఘశాంతం అంటే ప్రభు ఎలా నడుచుకోవాలో చెప్తాడు అక్కడ బైబిల్. మళ్ళీ అట్టి వాళ్లకు తప్పులు క్షమించుట అనేది ఘనతనిచ్చిద్దని ఉంది. అదే సామెతలు 19:11. అంటే దీర్ఘశాంతం గల వాళ్ళు అంటే టోటల్గా వాళ్ళ మంచి బుద్ధి ఏం చేసిద్దంటే ఇతరులను క్షమించుద్ది. ఎలాంటి వారినైనా చి అన్న, తూ అన్న, పో అన్న, నీ దగ్గర రాకున్నా క్షమించు అంటారు. వాళ్ళంటే వీళ్ళంటారు క్షమించానంటారు. క్షమాగుణం కలిగిన వాళ్ళు దీర్ఘశాంతులు అంటే అందరు క్షమించలేరు. దీర్ఘశాంతం గల వాళ్ళు క్షమిస్తారు. కొంతమంది గబగబా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు, తొందరగా మాట్లాడుతున్నావు, దీర్ఘశాంతంగా మాట్లాడు అంటే వాళ్ళ జీన్స్ అది అట్లా, వాళ్ళు అట్లా మాటలు వస్తుంటాయి. కానీ ఇక్కడ దీర్ఘశాంతం ఉండాలంటే వాళ్ళు ఎలా ఉంటారు తెలిసిన? ఎవరైనా క్షమించంటే చాలు, వాళ్ళ పట్ల తప్పు చేసి ఎవరిని వస్తే ఆ తొందరగా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే క్షమించను పో అంటారు. ఏమంటారు? అది దీర్ఘశాంతం అంటే. కానీ క్షమించాలా, క్షమించను లేపో, అది దీర్ఘశాంతమా? అది కాదు, తెలుసా? క్షమించాను, ఓకే, అట్లా అనాలన్నమాట. చూడు, క్షమించాలి. కానీ దీర్ఘశాంతం అంటే పగబెట్టుకోకూడదు. పగబెట్టుకుంటే ఏమైంది? ఉండాలి, క్షమించాలి, తెలుసా? క్షమించడానికి గుర్తులవి. క్షమించకపోతే దూరంగానే ఉంటారు కదా. అట్లా ఉండకూడదు. వాళ్ళు దీర్ఘశాంతం గల అలా ఉంటారు. ఎవరు అదసా? ఉందా దీర్ఘశాంతం? ఉందా లేదా? ఇక నుంచి దీర్ఘశాంతం నాకు కావాలి ప్రభు అనుకో. స్లోగా మాట్లాడితే దీర్ఘశాంతం కాదు, అది క్షమించాలి. ఆ క్షమించే శక్తిని ప్రభువుని అడగాలి. ఒకసారి జయరాజు గారు బస్ స్టాండ్లో కనపడితే ఒక సిస్టర్ ఒక యవనస్తురాలు అందంట, అన్న
నాకు ఆ సిస్టర్కి లేదు సమాధానం, అసలు ఆ సిస్టర్ చేసిన పనికి నా వల్ల కావట్లేదని చెప్పందంట. క్షమించమ్మా అంటే అసలు నా వల్ల కావట్లేదు అంటుందంట. అప్పుడు అన్నాడంట జయరాజు గారు, సరే దానికోసం ప్రార్థన చేసుకుని నా వల్ల కావట్లేదని ప్రార్థన చేసు. ఇంకోసారి కనపడ్డాడంట బ్రదర్ గారు ఆ అమ్మాయికి, ఆ యవనస్తురాలకి. ఇప్పుడు నవ్వుతా చెప్పింది, క్షమించానన్నా, నేను క్షమించానన్నా అంటుంది. ఎందుకని? ప్రార్థన చేసుకున్నాను. తెలుసా, ఎలాంటి మనకంటే కొంతమంది ఎక్కువ తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ మనం కనుక క్షమించకపోతే ఒకసారి యేసు మన ఎదుట మనం నిలబడి మనం చూస్తే మనం తట్టుకుంటామా? ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా ఎన్ని అలజడులు ఉంటాయి, ఎన్ని అలజడులు, మర్చిపోతాం. మనల్ని క్షమించు ప్రభు అని ఒక్క మాటకి, ఎన్నో చేసి ఒక్క మాటకి అంటే క్షమించేస్తున్నాడే, బతికిస్తా నడిపిస్తా ఉన్నాడే. మన పట్ల మనకు తెలిసిన విషయాల్లో కొన్ని చేసినప్పుడు క్షమించవా అన్నప్పుడు మనం ఏం చేయాలి? క్షమించాలి. దాని కొరకు దీర్ఘశాంతం గలవాళ్ళు చేస్తారు, వాళ్ళని బలవంతులు అంటారు, తెలుసా. కనుక 4వది, మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇది అనునించుకోవాలి, ఇది అప్లై నాకని చెప్పి అనుకోవాలి. అప్పుడే ఆత్మఫలానికి అర్థం అది నీ దగ్గర ఉందని గుర్తు. 4వది. 5వది దయాళత్వం. దయాళత్వం అంటే ఏంటి? కీర్తనలు 18:35 ఒకటి చదవండి అమ్మా. కీర్తనలు 18:35 చదవండి త్వరగా. సాత్వికము నన్ను గొప్ప చేసాను అంటే, ఇప్పుడు ఆయన దయలేందే మనం ఇక్కడ కూర్చున్నామా నిలబడ్డామంటారా? అస్సలు ఆయన దయలేదు. ఆది కాండంలో మన ఆది పితరురాలు, మన పెద్ద తల్లి ఒక ఆమె ఉంది. ఎవరామె? అవ్వంది, నేను దేవుడు దయవలన ఒక మనిషిని సంపాదించుకున్నానంది. భర్తను కాదు, కొడుకుని, కయ్యూన్ని, ఒక హంతకుడిని సంపాదించుకున్నా అనుకోలేదు. అప్పుడు ఆమె అవంది, ఎవరిని సంపాదించుకున్నానంటే కొడుకుని కొడుకుగా చూసుకుంది, హంతకుడిలా చూద్దాం అనుకోలేదు. కానీ నీ దయను బట్టి ఒక మనుషుని అంది. ఈ లోకంలో ఉన్నంత దేవుని దయే. కొత్త నిబంధనలో దేవుని దయ, మనుషుల దయ, టోటల్గా బ్రాకెట్లో దేవుని దయ. ఎందుకు? మనుషులు కూడా దేవుని దయ నుంచి వచ్చారు కదా. ఆ మనుషుల దయ చూపిస్తున్నారంటే దేవుని బట్టి వచ్చిన మనుషులే కదా వాళ్ళు కూడా. అందుకే దయాళత్వం అనేది దేవుని సాత్వికము అంటే మనల్ని హెచ్చించడానికి కారణం. ఒక ఆయన దయ చూపించి ఉంచాడంటే మనం పండగ ఉండొచ్చు ఆ రోజు. ఏబు గ్రంథం 8:8 ఉంటుంది అన్నమాట. మనం నిన్నటి వారమే, ఇవాళ వారం కూడా కాదు. మనకేం తెలియదు. నిన్నటోళ్ళకి ఇవాళ ఏం తెలిసింది? ఎందుకు తెలిసింది చెప్పరే? నిన్నటోళ్ళు మనకేం తెలియదు, ఇవాళ ఏం తెలిసింది మనకు? దేవుని దయ, అంతే. దయాళత్వం. 2 కొరింథీ 10:1 కూడా పౌలు అంటాడు. పౌలు ఏం చెప్తాడు తెలిసిన? నేను సాత్వికంతో మృదుత్వంతో మీతో మాట్లాడుతున్నాను అంటాడు. సాత్వికంతో మృదుత్వంతో మాట్లాడాల్సిన పని ఏంటి వాళ్లకు? వాళ్ళు బలహీనులు, క్రైస్తవ్యం వెనకబడ్డవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనతో మీరు కొంతమంది యేసుప్రభువుని నమ్ముకున్నారు, బాగా అసలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మీ ఆత్మీయత గుర్తేంటి? మీ వెనకున్నటువంటి వాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు, అవగాహన కాని వాళ్ళు, మిమ్మల్ని వేరువేరుగా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని అంటుంటే మీరేం చేయాలప్పుడు? వాళ్ళ మీద దయదలచాలి, దయగా మాట్లాడాలి. అంతేగాని నీకేం తెలుసు, మేము పెద్దోళ్ళం ముందోళ్ళం ఆహాహా అంటే వీళ్ళు దయ చూపించినాడు కాదు. దేవుడు ఒకసారి ఆయన కూడా అన్నాడు, ఇప్పుడన్నా ఆహాహా నీకేం తెలుసు అన్నాడా? అనలా. ఎవరికేం తెలియదు. కానీ క్రైస్తవులు వెనకబడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళను పౌలు ఎలా ఎంకరేజ్ చేశాడో, దేవుని దయ ఎలా పొందుకున్నాడో, ఆయన సాత్వికం ఎలా హెచ్చించుద్దో పౌల్ని, అట్లా ఇంకొకరిని కూడా హెచ్చించడానికి ఒక ఎంకరేజ్ చేసే మాట దయాళత్వంలో ఉంటుంది అన్నమాట. అది రా బ్రదర్, రా సిస్టర్, కూర్చో ఏం నిలబడ్డావేంటి? నాకు ఇక్కడ ఏం తెలియదు, వీళ్ళు తెలిసినట్టు ముందు కూర్చున్నారు, నువ్వు ముందుకు రమ్మంటున్నావు అంటే అది పర్లేదు, అదేదే, ఇంకా దాని గురించి కాదు, నువ్వు కూర్చో. చూసావా, వాళ్ళు మారిపోతారు ఆ మాటకి, తెలుసా. వాళ్ళకి అదే పడిపోయింది. నాకేం తెలియదే, నన్ను కూర్చోమన్నారేంటి, నాకు పెట్టారేంటి? చూసావా, వాళ్ళలో క్రొత్తదనం వచ్చేసింది. అర్థమవుతుందా? బాగా లోతైన దయాళత్వం కలిగిన వాళ్ళు అట్లా ఉంటారు. కొంతమంది నేను దయాళత్వం ఇట్ట అదిగా దయాళత్వం తెలుసు. వాళ్ళు సింపుల్గా ఉంటారన్నమాట.
వాళ్ళు చక్కగా మాట్లాడతారు. కనుక దేవుడు అలా సింపుల్గా ఉన్నాడు భూలోకానికి రావడానికి. వచ్చి సింపుల్గా ఉన్నాడు. సిలువలో బట్టలు లేనంత సింపుల్ అయిపోయాడు. అబ్బా ఎంత బాధ. నగ్నంగా ఉన్నాడు సిలువలో, తెలుసా? కొంతమంది ఇది కడతారు కానీ నగ్నంగా ఉన్నాడు, బట్టలను తీసేశారు. చూశాడు దొంగ చూసి, ఆ దయ చూసి కరిగిపోయి మొదటేనో అన్నాడు, ఆ పక్క దొంగతో పాటు ఈ పక్క దొంగ కూడా. తర్వాత అన్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అనేటట్టు మనం ఉండాలి. కానీ నేను ఉద్యోగస్తుడు కొడుకుని కూతుర్ని మా నాన్న మమ్మ లక్షలు తెస్తారు అంటే నీ వల్ల ఉపయోగం లేదు అంటాడు దేవుడు. అట్లా చేయకూడదు. ఎప్పుడు దయాళత్వం నేను కోరుకో, నువ్వు దయాళత్వం కోరుకోవటం నీకోసం కాదు, అది ఇంకొకరి మీద చూపించడానికి. అది వాళ్ళు ప్రభువుని చూస్తారు, నీలో నాలో ఉన్న ప్రభువుని. ఇది ఎన్నోది చూడండి, దయా. చూడు, ఇది వేరే. కనుక ఎన్నోది అన్నాం ఇప్పుడు? 5వది కదా. 6వది అయిపోయిందా? అయిపోవాలి, ఇంకా ఉన్నాయి. 6వది ఏంటది? నువ్వు నవ్వితే నవ్వుతా, కానీ నేను నవ్వులాడబడి నవ్వట్లేదు కదా. అర్థం, నేను గౌరవించినవి అంతే, గౌరవించి నవ్వటమే అంతే. నీ లేకి నీకుంటే నేనేం చేయలేను, అది నష్టపోతావు, జాగ్రత్త. 6వది ఏంటది? మంచితనం అంటే ఏంది? ఇదిగో మంచితనం అంటే ఇది. మీకు అర్థమైంది ఏమన్నా? ఇటు చూడండి, మగవాళ్ళుగా బయట పోకూడదు. ఏమర్థమైంది? క్రైస్తవులు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఈ మంచితనం గురించి అంటే 2 తెస్స 1:11 ఉంటుంది, చూడమాకండి. మేలు చేయాలనే ఆలోచన ఏది కలుగుతుందో, విశ్వాసయుక్తమైన పని ఏదైతే ఉన్నదో అదంతా చేయొచ్చు. మేలు చేయాలి. విశ్వాసయుక్తం అంటే మంచి కార్యం. అది విశ్వాసంతో నేను అది చేయాలనుకుంటున్నా, వీళ్ళకు చెయ్యి. ఎవరొద్దన్నారు? వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, క్రైస్తవులైనా ఎవరికైనా. నీ ద్వారా ఒక మేలు జరగాలని దేవుడి చిత్తంలో ఉంది, అది చేసేసి. అది మందిరం కానీ బయట కానీ ఏదైనా సరే చేసేసి. అలా చూడు, ఆ గుర్తుగా అది మంచితనం అని చూపిస్తుంది. వృద్ధురాలని పసివాడు ఏం చేస్తున్నాడు? అట్లా యవనస్తులైనా కానీ ఏదైనా మందిరం, నీకు ఏదైనా చేతనైంది చేయొచ్చు, ఏం కాదు. నువ్వు రక్షించబడ్డాక ఇవన్నీ చేయటం అనేది ఆత్మఫలంలో ఒక భాగం. ఇది ఇప్పుడు 7వది చెప్పండి. విశ్వాసం అంటే ఫెయిత్ అన్నారు, మంచిదే. అంటే ఎట్లా ఉంటుంది విశ్వాసం అంటే ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. కీర్తనకారుడు 92లో అన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. అంటే విశ్వాసం అంటే తను స్తుతించుకుంటూ ఉండటమే కాదు, ఇంకొకళ్ళకి స్తుతించడం మంచిదని చెప్తుంటాడు. తను వెళ్ళే దారి మంచి దారి అయినప్పుడు ఆ దారి గురించి చెప్పేవాడే విశ్వాసం అంటే. మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యారు, మంచి మార్కులు వచ్చినాయి, ఏం చేస్తారు చెప్పండి? అని సిగ్గుపడేవాళ్ళు కూడా ఏం చేస్తారు? పలకరించి ఓ ఏందమ్మా సిగ్గుపడతా, పలకరించావేందంటే పలకరించానా తెలియదులే నీకు. ఎందువల్ల? ఆ సంతోషం. అది అబ్బాయిలని అంతే. నేను పాస్ అయ్యాను. పాస్ అయ్యావా? ఓహో, ఎవరితో చెప్పావు? మీ నాన్నతోనా మేమతోనా? ఈ వీధిలో అన్నాళ్ళందరితో చెప్పు. ఫోన్లో జిల్లా పోయింది, రాష్ట్రం పోయింది, దేశం వేరే దేశం, ఫోన్లో చెప్పావు. ఏం చెప్పావు? పాస్ అయ్యాను. జాబ్ వస్తే జాబ్ వచ్చింది. చూసారా? ఇంతకంటే ఎక్కువ భూపరమైంది కాదు. పరలోకంలో ప్రభుతో ఉండేది, ముఖాముఖకు చూసేది, నరకము లేనటువంటి నష్టం లేని పరలోకంలో దేవుడితో ఆనందంగా ఉండేది. యేసు అనే మాట లైఫ్ మార్చిది, గుర్తుపెట్టుకో. 2 అక్షరాలు చెప్పకుండా ఉండొద్దు ఎవరిని కలిసిన. యేసు, పోన్నా చెప్పు, వింటున్నా చెప్పు, యేసు. తెలుసా? విశ్వాసం అంటే దేవుని స్తుతిస్తూ ఉంటూ ఆరాధిస్తూ ఉంటూ నువ్వు తెలుసుకున్న దేవుడిని ఇంకొకరు చెప్పేది విశ్వాసం అంటే. యేసు అంటే ఒకసారి ఒక శ్వాసగా చూడండి, ఏ అనండి పెద్దగా, అందరూ సు అనండి. పీల్చి వదులుతున్నావు కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస కదా.
చూడు, ఆ పదం నువ్వు స్వీకరించిన తర్వాత వద్దంటే, చెప్పటం నాకు వద్దులంటే, నాకు బోరు కొడుతుందబ్బా నేను సువార్తకి వెళ్ళాలంటే, మరి ఎవరన్నా బయటికి పోయినా నేను ఎప్పుడేం చెబుతా, నేను వాకింగ్కి వెళ్తా, పొద్దున పూట బైబిల్ బ్యాగ్ వేసుకెళ్తా, వాకింగ్కి వెళ్తా. ఎంతమందో సువార్త అందుతుంటుంది. ఈడికిలా వాళ్ళకిలా కొంతమంది ఎకిలికి అన్నా కూడా చెప్తుంటా. ఎందుకంటే ఒకరోజు వాళ్ళు మారుతారు, నిజం, వాడు తప్పక మారుతారు, వాళ్ళు తెలియదు పాపం వాళ్ళకి. అట్లా వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? వాడు అంటే మనం అంటే ఇద్దరిలో సైతాన్ని పని చేసేటట్టే కదా, అవునా కాదా? వాడు అన్నాడు, అనిపించింది ఎవరు? అనిపించేది ఎవరు? ఇద్దరు సైతాన్ బాణినే. అప్పుడు అట్ట కాదు, మనం ప్రశాంతంగా మాట్లాడి ప్రభు సంగతి చెప్పుకుంటూ వెళ్ళిపోతుండాలి. మనం దాటిపోయిందంటే ఆ రోజు రాదు కదా, వచ్చిద్దా? మాట చెప్పాలయ్యా బాబుల్లారా. కనుక ఏడోది విశ్వాసం, ఆత్మీయ ఫలములో ఒక మాట. చూడండి, ఏం చేస్తున్నాడు నమ్ముకున్న ఆయన? ఇటు చూడండి, నమ్ముకున్న ఆయన ఏం చేస్తున్నాడు? పిల్లలు సిగ్గులేదా ఆయనకి? సిగ్గులేదా? నేను ఎట్లా అంటానంటే, ఒక్కసారి వెనక్కి వెళ్తున్నా. ప్రభు నమ్మనట్టు ఉన్నప్పుడు, పూర్తిగా రక్షించబడినప్పుడు, సినిమా హాల్లోకి వెళ్ళి సువార్త చెప్పా. వెళ్ళొచ్చా సినిమా హాల్లోకి? అంటే ప్రభు అట్లా కదిలిస్తున్నాడు సువార్త. ప్రభువులోకి వచ్చాక పూర్తిగా ఇక సువార్త ఎట్ట వదిలిపెడతాం? అసలు ఇక జోరుకోవటమే నెయ్యిలాగా. మనం ఒక్కోసారి పెద్ద స్పీకర్ స్పీచ్ ఇచ్చినా కానీ మారరు. ఒక్కోసారి నువ్వు ఆరాటం ఉబలాటం నీకేం తెలియదు. ఆ మనిషి రక్షించబడాలా, ఇది ఈ మనిషి రక్షించబడాలని అమాయకంగా నిజంగా యేసుప్రభు నమ్ముకు ఒక్క మాట చెప్పామంటే నమ్మేసుకుంటారు వాళ్ళు. నీలో ఉన్న డెడికేషన్ చూసి తెలుసా అసలు అది. కనుక ఏడవది మనలో ఏముండాలా? విశ్వాసం, ప్రభువును ప్రకటించే విశ్వాసం. నమ్ముకొని మూల కూర్చొని విశ్వాసం అంతటితో ఉండకూడదు. నమ్ముకొని మోక్షానికి వెళ్ళేటప్పుడు ప్రకటించే విశ్వాసం ఉండాలి మనలో. ఎంత బాగుంటుంది, భలే ఉంటుంది. చూడండి, ఎనిమిదో విషయం ఏంటది? సాత్వికం అంటే సాత్వికం అంటే నమ్మకం కాదు. సాత్వికం అంటే అది ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది అదసా వీళ్ళు కొంతమంది పిల్లలు, బుడ్డు పిల్లలు, చిన్న పిల్లలు, ఎత్తుకున్న పిల్లలు ఉన్నారు. చెప్పండి, సాత్వికం అంటే ఎట్లా? సాత్వికం అంటే దేవుని పని చేయడానికి ఉపయోగపడే ఒక దీనత్వం. చూడండి, మత్తయి సువార్త 11:29 చదవండి. ఇక అయిపోవచ్చు, పెద్ద చదవాలి. అది సాత్వికం నేర్పడానికి. సాత్వికం అంటే ఒక పని చేయటానికి, అది పనికి సాత్వికానికి ఏముండాలి? దీనత్వం ఉండాలి. దీనత్వాన్ని బట్టే సాత్వికం వచ్చింది. అది ఎట్లా? ఇది ఇట్లా ఆ కాడి ఉంది కదా, కాడి పక్క ఒకళ్ళు ఎవరున్నారు? ఓ పక్కేనో ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. యేసుతోటి ఒక మానవుడు, అంతే. మానవ నైజం కలిగిన మనం, దేవుడు. చూడు, మనం పూర్తిగా పరిశుద్ధుల పరిపూర్ణులు ఎవరు కాలా. ఇంకా మనం పరిశుద్ధ మార్గంలో ఉన్నాం, పరిపూర్ణం కాలేదు, వెళ్తున్నాం ఆ దారిలో పడి. మనం ఇప్పుడు ఆయన ఇంకా తానే మనల్ని ఏం చేస్తారంటే పూర్తిగా చెక్కుకుంటాడు. చెక్కుకోవాలంటే ఆయన చేతిలో రావాలి కదా, చెక్కుకోవాలంటే ఆయన కాడి పక్కకి వెళ్ళాలి కదా, అది అన్నమాట. ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన కాడి ఎట్లా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. ఆయన భారం ఎట్లుంటుంది? సులువు తేలిక. అది ఎత్తుకుంటే చాలు, ఆయన ప్రక్కకు వస్తే చాలు. అంటే పని చేయడానికి ఇష్టపడాలి. ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసుని సిస్టర్స్ ఇద్దరు కలిసి ఒక వర్క్ చేస్తున్నారంటే తప్పకుండా ఆయన కాడి మీరు మోస్తున్నట్టు. కానీ కలిసే మనసు ఉందాకంటే నేను సమాధానంతో చేయాలి ఆ పని. ఇది కోరుకో. ఆత్మఫలం కోరుకోవటం అంటే 9 కోరుకోవటం. అప్పుడు దేవునిలో నువ్వు, నీలో దేవుడు ఉన్నప్పుడు నీ చుట్టూ ఆత్మ వలయం ఉంటుంది. అపవాది అసలు తాకలేడు నిన్ను, ఏం చేయలేడు చనిపోయేలోపు కూడా. అసలు వాడి దగ్గర ఏం పాపుద్ది కాదు నీకు కూడా. కనుక పనిని చూపిస్తుంది ఒక దీనత్వంతో. ఏ పని చెప్తున్నా, బ్రదర్స్ అయినా కానీ మగపిల్లలైనా ఎవరైనా ఇచ్చే అన్నప్పుడు లేదు. ఏమైంది, వాళ్ళు చెప్పింది దేవుని పని కదా, బయట ఊడిగం కాదు కదా, నాకెందుకు బయట సంగతులు. మంచి భాగ్యం ఇచ్చేస్తే ఒక చిన్న పని చేసిన మందిరంలో మంచి పనిది. కలిసి ఒకటి ఇంకా కష్టపడే పని ఉంటే చేయొచ్చు. మామూలుగా బట్ట నలగని పనే చేసుకోవచ్చు.
కొన్నిసార్లు బట్టలు నలిగే పనులు ఉంటాయి, చెమటలు వచ్చే పనులు ఉంటాయి. అవి కూడా చేయటం, అది సమర్పణ అంటారు దాన్ని. ఇంకా తెలుసా, అది చేసిన ఇంటికి వెళ్ళి ఆ రోజు నీకు చాలా ఇంకా సంతోషంగా ఉంటుంది, ప్రశాంతంగా పడుకొని లెగుస్తావు, బాగుంటుంది. కానీ కొన్ని పనులు నీకు ఏదో అనువైన పనులు చేసుకొని నువ్వు చేయదగ్గ పనే ఇంకోటి చెప్తే చేయనప్పుడు లేదు, నువ్వు ఫ్రీగా ఉండలేవు. ఇంటికి వెళ్తే అరే చేయలేకపోయానే, నేర్చుకోలేకపోయానే, కాడెత్తుకోలేకపోయానే, అయ్యో అంకుల్ ఫోన్ చేసి సారీ అంకుల్ అని చెప్పాలి. అప్పుడు దాన్ని నిద్రపడ్డది తెలుసా. ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలి మనం? చక్కగా సాత్వికం అంటే ఆయన పని చేసేవాళ్ళకు ఉన్న లక్షణం అది. చేస్తుంటారు, నవ్వుతా చేస్తూ ఉంటారు. ఇసుక్కునే వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి నవ్వుతా చేయాలి. సరేనా? ఇసుక్కొని ఇంటిలో ఇసిరి వేస్తారు చూడు, అది మందిరంలో చేస్తే ఇంట్లో కూడా అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయింది? అన్నిటికీ సాత్వికంగా అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, అన్న చెప్పినా, అక్క చెప్పినా ఓకే అట్లనే. ఒకటి, నువ్వు దేవుడు చేసే పని నీ దగ్గర తీసుకొస్తాడు, నీకు మించిన పని తీసుకురాడు. నీ తెలియ నేను చేయలేను అనకూడదు. అది నీ దగ్గర రానివాడు నువ్వు చేయలేకపోతే. చూడు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అమ్మా నాన్న ఉంటారు, మోయగలిగిందే ఇస్తారు కానీ మోయలేంది పెట్టరు. సూపర్ మార్కెట్కి వెళ్ళి 25 కిలోలు 23 కిలోలు రైస్ కట్ట తీసుకురావాలి బ్యాగ్. దాన్ని పక్కనే కొడుకుని 4-5 ఏళ్ళు కుర్రాన్ని తీసుకెళ్ళి ఆ బ్యాగ్ తీసి ఆ పిల్లడు పెడతాడా? పెట్టడం. ఆయన మోస్తాడు, లేకపోతే ఇంకో పెద్ద కొడుకు మీద పెట్టేస్తాడు. చూడు, అట్లనే యేసుప్రభువారు నీకేమైనా పని చెప్పిస్తున్నాడు సేవకుల ద్వారా అంటే, అది 4 పని చెప్పిన 4వ పనికి ఇది నేను చేయలేను అనకూడదు. అది నువ్వు చేస్తావనే చెప్తున్నాడు, అందుకే చేపిస్తానికి అది నీ దగ్గర తీసుకొస్తున్నాడు. అది ఈ పని భారం ఉన్నోళ్ళు సాత్వికం అంటారు. వాళ్ళు సాత్వికం ఉన్నోళ్ళు ఇది చేస్తుంటారు అన్నమాట పనులు. ఇది ఎన్నోది? 8వది. కనుక సాత్వికం కూడా నాకు ఇవ్వనాయనా అనాలి. చివరిది ఆశా నిగ్రహం అంటే మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పకుండా మీరు ముందు చెప్పండి. చివరిది చూసి చెప్పండి. ఏంది ఆశా నిగ్రహం అంటే? ఏంటిది ఆశా నిగ్రహం అంటే? ఏం తెలియట్లేదా? నెంబరా? ఏంది అది? ఏం చేస్తున్నాడు? అది చూడ మాకు, అది ఆశా నిగ్రహం. నువ్వు ఇంగ్లీష్లో చదువుతున్నావు, అతను ఏం చేస్తున్నాడు నేను అడుగుతున్నా. ప్రార్థనేనా? పక్కా ప్రార్థన. నేను చెప్తున్నా, ప్రతి విషయానికి ప్రార్థన చేయాల్సిందే. రోజు నీకు తెలిసిన విషయాలు చేస్తూ ఉండే వాటి కోసం ప్రార్థించాలి. నీకు తెలియని కొత్త విషయాలు తారసపడతాయి కనుక, తారసపడతాయేమో తెలీదు, ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన లేనిదే ఏమీ లేదు. దీపం లేని ఇల్లు ఎట్లుంటుందంటే చీకటిగా ఉంటుంది, అట్లాంటిది వాళ్ళ లైఫ్. ప్రార్థన లేకపోతే, నా మాట వినండి, ఇప్పుడు మీరు నవ్వినా కోప్పడ్డా చెప్తా, ప్రార్థన లేకపోతే వినండి, ఇటు చూడండి. మీరు కళ్ళతో తింటారు, నోటితో తాగుతారు, చెవులతో చూస్తారు. ఎక్కడ ఉన్నది ఈ మాట? ఉందా? అసలు ఉందా? పొంతనే ఉన్నదా? ముఖం మూతి ఏంటి, కళ్ళు ఏంటి, ఏంటి? నోటితో చూస్తారా? కళ్ళతో వింటారా? చెవులతో తింటారా? ఉందరా? ఎక్కడన్నా ఉందా? లేదు. ప్రార్థన లేకపోతే ఎంతే ఉంటుంది. కళ్ళున్న గుడ్డోడు అంటారు చూడండి, ఎదురుగా స్తంభం ఉంటుంది, ఇట్లా వచ్చి ఏం కళ్ళు కనపట్లేదు ఆయనకి, ఏం తట్టొచ్చి అటు గుద్దుకున్నాడు అంటారు. తెలుసా దాని అర్థము? ఏదో ధ్యాస, ఏదో ధ్యానం. అందుకే ప్రభువారే చెప్పారు, చక్కగా చెప్పాడు. అది మామూలు విషయం కాదు. మీరు విన్నారు, చదివారు, చాలాసార్లు చదివి ఉంటారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన. అందుకే ప్రార్థనలకే మలుకు చెవి ఏం చేశాడు పేతురు? వేసి పడేశాడు. చెవి మీద వేయాలని కాదు, అసలు వేసేసాడు అంతే, వేసి పడేశాడు అంతే. ప్రాణం మీద వేసేసాడు. యేసు ఉన్నాడు కదా, ప్రాణం విలవిల్లాడిపోతుంది, దేవుడి ప్రాణం సిలువలో పెట్టక మునిపే. ఎందుకు? మలుకు చెవి తెగినందుకు తీసి మళ్ళీ ఏం చేశాడు? చక్కగా ఆ మలుకు అప్పుడేమన్నా కాళ్ళు పట్టుకున్నాడు యేసుప్రభు. కాళ్ళు పట్టుకొని మలుకు చెవు అంటించాడంటే ఎంత ప్రేమ! అలాంటి ప్రేమమయుడి దగ్గర చెవులు నరికేవాళ్ళు, ముక్కులు నరికేవాళ్ళు, కాళ్ళు నరికేవాళ్ళు ఉంటే బాగుంటుందా? వాళ్ళెవరు? మనం దారినే పోతున్నాం బైబిల్ పట్టుకొని. 2-3 మనలో ఒకళ్ళిద్దరు ఏం చేశారు? ఎవరు మన సువార్త చెప్తుంటే కొట్టొచ్చారు. మనలో ఇద్దరు ఏం చేస్తున్నారు? ఒకటి కంజరుతో, ఒక డోలకుతో పొడిచాడు ఇట్లా. వాళ్ళు పడ్డారు నెత్తురికి. ఎట్లుంటుంది చూసేవాళ్ళకు? యేసయ్య దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు కూడా ఉన్నారంటారు. అంటారా అనరా? అందుకే
ప్రార్థన లేకపోతే పిచ్చి మాలోకాలం అయిపోతాం తెలుసా. అది ప్రార్థన వల్లనే ఆశా నిగ్రహం ఉంటుంది. ప్రార్థన లేకపోతే ఆశా నిగ్రహం ఉండదు. అర్థమవుతుందా? ఆశ నిగ్రహించుకోవటం అంటే ఏంది? నాకొద్దు 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 ఇటు విధంగా ఆశ బాదు. ఏం చేయాలా? ప్రభువా చంపు, ప్రభువా చంపు, ప్రభువా కత్తిరించు, ప్రభువా పెరికివేయి ప్రభువా అని చెయ్యాలి, ప్రార్థన చేయాలి. తెలుసా, అది రియాలిటీ. అట్లా చేస్తాడు ప్రభు, చూస్తాడు. ఆ అన్నప్పుడే మరిపించేస్తాడు దాన్ని. ఆ అన్నప్పుడే అసలు ఎటో పోయిద్ది, అసలు అది పనికిరాంది. తెలుసా, ఇది చచ్చిపోయిందాక మనకు అవసరం ప్రార్థన. లేకపోతే మనం మళ్ళీ మామూలుగా కాదు. అంతకుముందు 2 తలకాయలు ఎంతైంది, ఒక తలకాయకి 2 నాలుకలు ఉంటుంది చూడు. ఇక 4 నాలుకలు వస్తాయి బయటికి ప్రార్థన లేకపోతే. కనుక ఆత్మ యొక్క ఉజ్జీవం, ఆత్మ ఫలం నుంచి ఫలితాలు ఉంటాయి, కానీ ఫలితాల నుంచి ఫలం ఉండదు. ఒక ఫలం అంటే గింజ, మామిడి టెంకి తిన్నాక మళ్ళీ అది కూడా మామూలు గోధుమ గింజలాగా కాదు, తిని చీకేసినటువంటి గింజ నేలలో వేస్తే ఏమొచ్చుద్ది? అది ఫలం వేస్తే ఫలితం వచ్చింది. ఫలితాలు రావాలని ఆశించమాకండి, ఫలమేవేయండి. ఏంటి ఫలం అంటే ఆత్మఫలం. ఈ ఆత్మఫలం ఏమనుకున్నాం? ఇదే దేవుడిచ్చిన వరం. మీరు చెప్పండి ఇప్పుడు, ఆత్మఫలము ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. మీరు చెప్తున్నా, నేను కూడా మీరు అడిగినప్పుడు నేను కూడా ఎత్తుకుంటున్నాను. తెలుసా మీకు, నాకు కూడా భయం. నేను కూడా అది మీతో పాటు చెప్పాలి అక్కడ. మీరే బాగా చెప్పారు నాకంటే. ఆత్మలో నేను చెప్తున్నాను, లోపల బయట మీరు చెప్తున్నారు. ఈ 9 ఎవరికి కావాలి? ఇప్పుడు చేయి చూపించు. ఎవరికి కావాలి? నిజం చెప్పండి. ఇవి కావాలంటే ఎవరై ఉండాలి? ఛేదించండి. క్రిస్టియన్ అయి ఉండాలి. ఇప్పుడు దా చెప్పింది క్రీస్తు. ఇప్పుడు మొదటి నుంచి రోజు నుంచి ఇప్పుడు దా చెప్పింది అంటే క్రైస్తువులు అవటానికి, ప్రభు రక్తంలో కడగబట్టడానికి. ఇప్పుడు చెప్పిన మాట ఏం తెలిసిన? క్రీస్తు యొక్క వరం ఇది. ఏంటంటే ఆత్మఫలం. ఈ ఫలం లేకుండా ఉంటే నువ్వొక రూబు, నువ్వొక అదిగో స్తంభం, నువ్వొక క్రైస్తవులే కానీ నువ్వొక మెట్లు, నువ్వొక ఇది. వీటికి భద్రత అనుకుంటున్నారా? కాదు, అవి పడిపోతాయి. ఈ ఆత్మఫలం ఉన్నోళ్ళు, వీటిని కోరుకున్నోళ్ళు, ఈ 9 ఆత్మఫలం నాకు కావాలంటే ఇది క్రీస్తు వరం, ఇది భాగ్యం. ఇది నిన్ను ఎప్పుడూ కదల్చనివ్వదు, లోకంలో పండివ్వదు. నువ్వెక్కడుండు, ఏ దేశమైనా ఉండు, ఎక్కడనుండు, ఇక దేవుళ్ళలో నువ్వు స్థిరంగా ఉంటావు. ఇక మరి భౌతికం అంటావా? అవి ప్రభు ఇస్తానే ఉంటాడు, ఇచ్చేయి. అవి నీ వెంట పడతాయి, నీ చుట్టూ చుట్టుకుంటాయి. దేవుడిని గనపరచిన వాడిని దేవుడు గనపరచడా? అందుకే అడ్జోలు ఎక్కువ పోమాకండి అసలు. మీరు వీటిని బట్టే ముందుకెళ్తా ఉంటే భౌతికంగా నువ్వేమేం చేయాలో ప్రభు చెప్తాడు. కనుక ఇట్టి ఆత్మీయ మరి ఫలమైన క్రీస్తు వరం, ఈ 9 క్రీస్తు వరం నాకు కావాలని మనసులో మీరు ధ్యానం చేసుకోండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవమాకండి. దయచేసి ఒక్కరైనా కానీ క్లేశం వేయొద్దు. నా మాట వినండి, నమ్మండి ప్లీజ్. ఒక్కళ్ళు కూడా అల్లరి చేయొద్దు, ఒక్కళ్ళు కూడా దయచేసి. ఇది సీరియస్ అన్నమాట, కోపంతో చెప్పలా. ఒక్కరు కూడా అల్లరి చేయొద్దు, ఖాళీకి వెళ్ళొద్దు, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవ. చిన్న పసిపిల్ల అయితే కాదు. మీరు ఈ చివరి రోజుల్లో వచ్చి కూడా ఒక క్రైస్తవుడిగా క్రీస్తు వరమైన ఈ ఆత్మీయ 9 ఫలాన్ని పట్టుకెళ్ళకపోతే నీ జీవితానికి క్షేమమైతే ఉంటుందని నేను చెప్పలేను. క్రీస్తుని ప్రభువులు చేర్చుకో హృదయంలో. ఈ ఆత్మీయ ఫలం, క్రీస్తు ఇచ్చినటువంటి వరం నాకు కావాలని కోరుకు. ఇప్పుడు నువ్వు చెప్పినవి, ఈ నోటి నుంచి వచ్చినవి నీ హృదయాంతరంగాల్లో ఉండాలని కోరుకు, అంతే. నీకు మేలే కానీ నష్టమే జరగదు. రండి ప్రార్థన. ప్రసాద్ గారు కళ్ళు తెరవకండి దయచేసి. నువ్వు దా, సారీ దా. పరిశుద్ధులకు తండ్రి, గొప్ప దేవ, మీ దాసుని యొక్క నోటి ద్వారా కొన్ని విత్తనాలు నీ పిల్లల హృదయాల్లో చల్లుతూ వచ్చినారయ్యా. వాళ్ళ హృదయాల్లో మీరు విత్తిన
విత్తనాలు అవి ఫలించినట్లుగా సహాయం చేయరా? దీనుల మొర ఆలకించి దేవుడు నాయనా. బిడ్డలు పెద్దవారై కొద్దీ క్రీస్తు ఫలాలు క్రియారూపంగా ఇతరులు చూస్తున్నట్లుగా వారి జీవితాలని మార్చుకోండి. క్రీస్తు యొక్క ఫలం యొక్క గుణాలు ఇతరులు చూపించాలంటే మీరే వీరిని పట్టుకోండి, మీరే వీరిని ఆకర్షించుకోండి, వీరినే మీరు చక్కపరుచుకొని సొసైటీలో అయ్యా నీ బిడ్డలు ఇలా ఉంటారు అని చూపించండి. మంచి నేలలో పడిన విత్తనాల వలె మీ దాసుని నోటి ద్వారా పలకబడిన మాటలు ఫలించినట్టుగా ఈ యొక్క పరిచయను ఆశీర్వదిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ అంతా అయిపోయింది కదా, కిందకి వెళ్తే క్లోజింగ్ స్టార్ట్ అవుతుంది.